నేను మీ చేతన. ఏఐ న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. అసలే ఎండాకాలం. పైగా ఈ సమయంలో తాగటానికి నీరు దొరక్క మూగజీవాలు కూడా ఇబ్బందులు పడతాయి. మరోవైపు ఎండాకాలంలో దాహంతో ఉన్న చీతాలకు నీరు అందించిన కారణంగా ఓ డ్రైవర్ ఏకంగా తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో చోటు చేసుకుంది. అదేంటి? నీరు పోసినందుకు ఉద్యోగం ఎందుకు పోయిందనుకుంటున్నారా? అసలు ట్విస్ట్ కూడా అక్కడే ఉంది. నిజానికి కూనో పార్కులో తల్లి చీతా మరియు దాని పిల్లలు ఇటీవల ఓ జంతువును వెంబడిస్తూ గ్రామంలోకి చొరబడ్డాయి. పొలంలోని కొందరు వాటిని చూసి ఆందోళనకు గురయ్యారు. గ్రామస్తులు చీతాలపై రాళ్ల దాడికి తెగబడ్డారు. అక్కడి నుంచి అవి పారిపోయి ప్రాణాలతో బయటపడ్డాయి. ఈ క్రమంలో ఓ చెట్టు కింద సేద తీరుతున్న తల్లి చీతా మరియు దాని 4 పిల్లలను గమనించిన అటవీ శాఖకు చెందిన ఓ డ్రైవర్ వాటికి నీరు అందించాడు. ఓ క్యానులో నీటిని తీసుకొచ్చి ఒక పాత్రలో నీటిని నింపి వాటిని తాగమంటూ పిలిచాడు. దాహంతో ఉన్న ఆ వన్యప్రాణులు వాటిని తాగాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది. అయితే ఈ వీడియో అటవీ శాఖ అధికారులు దృష్టికి చేరింది. ఆ డ్రైవర్పై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిని ఉద్యోగం నుంచి కూడా సస్పెండ్ చేశారు. పైగా ఈ జీవాలు సహజంగానే ముప్పు కలిగించేవి కావని, అందుకే ఈ వన్యప్రాణులతో స్నేహపూర్వకంగా ఉండాలని సూచిస్తున్నారు. కానీ డ్రైవర్ చేసిన విధానం మంచిది కాదని, అందుకే అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ సదరు డ్రైవర్ చేసిన పనికి అభినందనలు తెలుపుతున్నారు. ఆ వ్యక్తి చేసింది నిజంగా గొప్ప పని అని, అదేవిధంగా మనుషులు, వన్యప్రాణులకు మధ్య ఇలాంటి స్నేహపూర్వక బంధం ఉండాలి అంటూ కామెంట్స్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదములు.